హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు మార్నింగ్ నుంచే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ టీ తోటే స్టార్ట్ అవుతుంది కదా, మీకు కూడా అందుకే టీ చూపిస్తున్నారు. మీలో టీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. టీ అయితే మరుగుతుంది, అలాగే ఒక పక్కన పాలు పెట్టేశాను. దీనికైతే ఆల్రెడీ టీ వడకపెట్టేశాను. ఇది తీసేసి నేను మళ్ళీ కొంచెం షుగర్ వేసుకుంటాను. ఇది ఇచ్చేయాలి ఇప్పుడు. ఇంక ఇవైతే పాలు ఎండా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా తీయాలి. సాయంత్రం అప్పుడు ఇస్తారు, ఇంకా సాయంత్రం కేంద్రానికి పట్టుకెళ్తారని చెప్పి ఈ పూట ఇచ్చేసారు పాలు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఇవి రేపటి కోసం ఈ పాలు. ఇవి రోజుకి మజ్జిగ తోడేసుకోవడానికి. ఇంకా టీ దింపేసిన తర్వాత అన్నం పెట్టేద్దామని చెప్పి ఆల్రెడీ బియ్యం అయితే కడిగేసి నీళ్లు పోసేసాను. గ్లాసుకి 3 గ్లాసులు వంతు నీళ్లు పోస్తాను. పోసి ఇక్కడ ఉంచుకున్నాను. ఈ లోపల కొంచెం నానదు కాబట్టి రైస్ కూడా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ టీ దింపగానే ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తాను. టీ అయితే అయిపోయింది, నేనైతే వడక పెట్టేసుకుని ఇంకా బియ్యం కూడా ఆల్రెడీ కుక్కర్ కడిగేసి పెట్టేశాను కదా, ఇంకా అది కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా పాలు ఈ పొయ్యి మీదకి మార్చాను. అది చిన్న కుక్కర్ కదా, చిన్న పొయ్యి మీదే పెట్టమన్నాడు, దీని మీద పెట్టొద్దు అన్నాడు. అందుకని చెప్పి ఎప్పుడు దాని మీదే పెడుతూ ఉంటాను. ఇది అయ్యే లోపల టీ అయితే తాగుతాను. ఇంకా ఈరోజు భోజనాలు కూడా వినాయకుడి గుడి దగ్గర భోజనాలు, విగ్రహాన్ని నిలబెడతారు కదా అక్కడ, అందుకని చెప్పి వంట పని కూడా లేదు, అక్కడికి వెళ్తారు. వీలైతే నేను కూడా వెళ్తాను, లేకపోతే నాకు ఏదైనా వండుకుంటాను. ప్రస్తుతానికి అయితే టీ తాగేస్తాను. ఇంకా బయటికి తెచ్చుకుని కూర్చున్నాను. ఆల్రెడీ పైప్ వచ్చింది, నీళ్ళు కూడా పట్టేసాము. ఇంకా బట్టలు నానబెట్టాలి, అక్కడ పెట్టాను. నిన్నటి నుంచి ఇది అలా మబ్బుగానే ఉంటుంది. టీ తాగేసాక మళ్ళీ మాట్లాడతాను. కోడి పిల్లలను చూడండి ఎలా ఆడుతున్నాను. టిఫిన్ అయితే ఉప్మా చేశాను. ఇంకా ఉప్మా చేయడం ఏం వీడియో తీయలేదు, సేమియా ఉప్మా చేసేసాను. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే బంగాళదుంప కూర వండుతున్నాను. బంగాళదుంప ములక్కాడ. స్కూల్కి ములక్కాడ వేయడానికి అయితే అవ్వదు, జస్ట్ కూరలో ఫ్లేవర్ దిగుతుంది అంతే. బంగాళదుంపలు బాగా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. అలాగైతే రైస్లో కలుపుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. కూర పెట్టినప్పుడు కూడా గ్రేవీ కింద ఉంటుంది. పెద్ద ముక్కలు అయితే ముక్కలే ఉంటాయి, రుచి తక్కువైపోతుంది కదా. ఇలా త్వరగా ఉడికిపోతుంది కూడా, ముక్క ముద్ద కింద తినేయచ్చు కదా, అందుకని చెప్పి ఇంకా బంగాళదుంప వండేస్తున్నాను. బంగాళదుంప టమాటా ములక్కాడ వేసి. ఇది వరకు ఎవరన్నా చుట్టాలు వస్తే బంగాళదుంప కోడిగుడ్లు వండేవారు. ఇప్పుడు ఇంకా నాన్ వెజే కదా, ఇప్పుడు మటన్లు, చికెన్లు, ఫిష్, ఇంకా వెరైటీస్. అప్పుడైతే చుట్టాలు వస్తున్నారంటే ఎక్కువ బంగాళదుంప కోడిగుడ్లు. బంగాళదుంప వండుతున్నాను పండు ములక్కాడేసి. తింటావా కదా, ఏదైనా తినేయాలి, ఇప్పుడే గుడ్ బాయ్స్ అవుతారు. బంగాళదుంపలు బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసాను. ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదు. ఇంకా ములక్కాడ వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకా వేయలేదు, ఎందుకు బాక్స్లో కూడా పెట్టడానికి అయితే అవ్వదు. మా అబ్బాయి కూడా అంత ఇష్టంగా ఏం తిండు ములక్కాడ అని చెప్పి ఇంకా మానేశాను. జస్ట్ టమాటా వేసేసి మగ్గించేసాను అంతే. ఇంకా నేను కూడా ఉప్మా అయితే తినేసాను, వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి. ఇంకా తర్వాత నేను బట్టలు అవి కూడా ఏం ఉతకలేదు. భోజనాలకి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి 12 ఎంత అయింది. అప్పటికి పక్కన మా సైడ్ ఉంటారు కదా, వాళ్ళందరూ తినేసి అయితే వచ్చేసారు. నేను మా అమ్మ కూడా ఇంకా ఊళ్ళోనే ఉన్నారు, మామను కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా భోజనం అన్ని రకాలు వడ్డించుకుని వెళ్ళి అక్కడ కూర్చుని మా అమ్మతో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తినేసి వచ్చేసాము. ఇంకా పెరుగన్నం కూడా పెట్టారు, నేను అయితే పెట్టించుకోలేదు. ఇంకా సాంబార్ అది కూడా ఏమీ ఆ ప్లేట్లే చాలా ఎక్కువైపోయింది. పెరుగన్నం అయితే ఈసారి ఫ్రూట్స్ అన్ని వేసి కలిపేశారంట. లాస్ట్ టైం మంచిగా వేస్తారు కదా, బట్ ఈసారి అలా కాదు. ఇంకా అక్కడ భోజనం చేసేసి వచ్చేసాము. ఇంకా అరటి గెలలు లోపల 2 ఉన్నాయి కదా, ఇవి 2 రోడ్డు మీదకి వచ్చినాయి. అందుకని అదొక చీర చింపేసి 2 గెలలకు కూడా
చుట్టేసాము, అంటే డైరెక్ట్ గా కనిపిస్తుంది కదా అందుకని చెప్పి. అక్కడ ఒకటి ఉంది కదా, ఫస్ట్ లోపల వచ్చింది, తర్వాత ఈ బయట వచ్చింది, మళ్ళీ ఇది అవతల పక్క మొత్తం 4 ఉన్నాయి. అందులో గెలైతే కోసేసాం అయిపోయిందని చెప్పి. ఇంకా ప్రస్తుతానికి అయితే 3 ఉన్నాయి. అక్కడ చూపిస్తున్నాను చూసారా, అక్కడ ఒకటి ఉంది, ఈ బయటికి 2 ఒకటి వచ్చినాయి. ఇంకా ఇలాగా క్లాత్ అయితే కట్టేసాము, అంటే కోతులు అవి కూడా చూసినా పాడు చేసేస్తాయి. అది ఒక రకం పిల్లి టైప్ లో అది ఏదో ఉంటుంది, నైట్ టైం వచ్చి తినేస్తుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఈ గెలనే తినేసింది. అంటే మీకు ఇందాక 3 చూపించాను కదా, ఇది 4th వన్, ఇదే ఫస్ట్ వచ్చింది. ఇదైతే నిన్నే కోసేసాము, చూపిస్తాను మీకు ఫర్దర్ వీడియోలో ఎన్ని అరటిపళ్ళు అయినాయో, అంటే ఎన్ని హస్తాలు వచ్చినాయో. నేను మధ్య మధ్యలో ఒక్కొక్క హస్తం కోసేసాము. ఇంకెలాగ అయిపోతుంది, పిల్లి కూడా తినేస్తుంది, ఉంచట్లేదు, మొత్తం అంతా పాడు చేసేస్తుంది అని చెప్పి నిన్న మొత్తానికి కోసేసాము. మొత్తం ముగ్గిపోయే కోసినా మళ్ళీ నిలవ ఎక్కువ రోజులు ఉండవు కదా, అందుకని చెప్పి వీటన్ని ఏం చేసామన్నది అయితే మీకు ఫర్దర్ వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే దొండకాయ ఏపిడి చేశాను. ఇంకా పొద్దుటి భోజనాలకి వెళ్ళాం కదా, ఇంకేం కూర వండలేదు. పిల్లోడికి బంగాళదుంప కూర వేసి పెట్టేశాను కదా, ఇంకా మేమేమో ఇంకా భోజనాలకి వెళ్ళిపోయాము, ఇంకా వండలేదు. అందుకని చెప్పి ఇంకా నైట్గా అయితే నేను దొండకాయ ఏపిడి చేస్తున్నాను, అలాగే ఎర్రనోక ఉడకబెడుతున్నాను. జస్ట్ ఎర్రనోక చాలా వీడియోస్లో చూపించాను కదా, జస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ నోక అయితే వేసేస్తాను. ఇంకా దొండకాయ ఏపుడులోకి ఏపుడంతా వేగిన తర్వాత వేయడం కోసం పొడి అయితే రెడీ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వాటిని అయితే ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకున్నాను. దొండకాయలు బాగా వేగిన తర్వాత ఆ పొడి అయితే వేసేస్తాను. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి దొండకాయ ఎప్పుడైతే. ఇంక ఇదైతే మొక్కజొన్న ఎండిపోయినట్టు అయిపోయిందని చెప్పి ఇవన్నీ కూడా ఒలిసేసి గింజలు పక్కన ఉంచుకున్నాను. నేను చూశాను ఇలా రొట్టె కింద ఏదో కాస్తారు కదా, వీడియోలో ట్రై చేద్దామని తీశాను. ఎర్రనో కొడుకు పెట్టాను కదా, మా అబ్బాయి ఏమో చపాతీ అడిగాడు, అందుకని చెప్పి మళ్ళీ చపాతీ కాల్చాను. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్.